అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీసీ ఫ్రెండ్ని. మరికొద్ది రోజుల్లో మన గ్రాండ్ ప్రోగ్రామ్ ఎప్సెట్ 2025 స్టార్ట్ కాబోతుంది. సో చాలామంది నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు, సెషన్స్ ఏంటి, టైమింగ్స్ ఏంటి, ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారు, ఇవన్నీ నేను స్టార్టింగ్ వీడియోలో చెప్పా. వినరు, అంత లెంగ్తీ వీడియోని మేము చూడమన్నారు. సరే, నేను ఆ విషయాలన్నీ మళ్ళీ మీకోసం ఓన్లీ షెడ్యూలు, టైమింగ్స్, ఎగ్జామ్స్ గురించి బ్రీఫ్గా, మీ టైం ఎక్కువ తీసుకోను, చాలా షార్ట్ టైంలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ మీతో మాట్లాడి వెళ్ళిపోతాను. సో మొట్టమొదట ఏపీ వాళ్ళ గురించి మాట్లాడతాను. ఏపీ వాళ్ళకి మార్చి 18 నుంచి మీ కోచింగ్ స్టార్ట్ కాబోతుంది. యాప్ పర్చేస్ చేశారు, ఫోల్డర్లు ఓపెన్ చేసి సార్ అందులో కంటెంట్ ఏది సార్ అని అడుగుతున్నారు. మార్చి 18 నుంచి కోచింగ్ స్టార్ట్ అయితే ఇప్పుడు ఎందుకు మీకు కనబడుతుంది కంటెంట్? మార్చి 18వ తారీఖున షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ సెషన్ ఏ టైంకి ఉంటుందో ఆ టైంకి డే 1 ఫోల్డర్ ఉంటుంది. మీరు డే 1 అనే ఫోల్డర్ని చూసుకోండి. డే 1 అనే ఫోల్డర్ ఓపెన్ చేయండి, 6ంటికి చూడండి, మీకు ఫస్ట్ వీడియో కనపడుతుంది. అది మీ ఫస్ట్ క్లాస్, మీ క్లాస్ అది. ఆ టైం 6కి ఆ క్లాస్ కనపడుతుంది. సో సెషన్ 1 6కి, అట్లా సెషన్ 2 12కి, సెషన్ 3 3, 4 మధ్యలో 3కి 3 o'clockకి సెషన్ 3 అండ్ సెషన్ 4 7కి. సో ఇట్లా 4 సెషన్స్ మీకు షెడ్యూల్ చేయబడ్డాయి. ఆ 4 సెషన్స్లో ఏ సెషన్లో ఏ సబ్జెక్ట్ రిలీజ్ అవ్వబోతుందనేది కంప్లీట్గా మీకు నేను షెడ్యూల్ తయారు చేసి 15 రోజుల ముందే కోర్సులో పెట్టాను. ఇది చూసుకోండి, ఏ రోజు ఏ క్లాస్ ఉంటుందనేది మీకు ముందుగానే తెలుస్తుంది. ఏ క్లాసే కాదు, ఏ రోజు ఎగ్జామ్ ఉంటుందో కూడా ఎవ్రీథింగ్ అండి. లాస్ట్ 60 రోజుల షెడ్యూల్ ఇది. 60 రోజుల షెడ్యూల్ నేను 15 రోజులు కష్టపడి కూర్చొని తయారు చేశాకనే మీకు కోచింగ్ స్టార్ట్ చేశాను. అంతేగాని ఏ రోజు ఏది దోస్తే అది నడిపించడం కాదు. షెడ్యూల్ తయారు చేసి పర్ఫెక్ట్ స్ట్రాంగ్ షెడ్యూల్తో నడుపుతున్నాము. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. సో ఇప్పటికీ అనవసరమైన కార్పొరేట్ రంగులకి హంగులకి మోసపోయి వాళ్ళ దగ్గరికి పోయి ఎక్కువ ఫీజులు కట్టి నష్టపోయే పిల్లలు ఎవరన్నా నేను చెబుతున్నాను, నేను బిజినెస్ చేయడం కోసం ఇది స్టార్ట్ చేయలేదు. ఇది ఒక ఫౌండేషన్కి సంబంధించిన కార్యక్రమం. బట్ క్వాలిటీ డెఫినెట్గా ద టాప్ మోస్ట్ క్వాలిటీ. ఏ రోజుకైనా స్టేట్లో మాట్లాడుకుంటారు, ఏ రోజుకైనా పెద్ద స్థాయిలో మాట్లాడుకుంటారు. అది నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే నా డెడికేషన్తో చేస్తున్నాను. అంతేగాని 45 రోజులే కదా మీద చెప్పుకుంటూ పోతే, ఇప్పుడు మీరు అడిగారనుకోండి 45 రోజులు నేను వంక పెట్టుకొని తప్పించుకోవడానికి కారణం ఉంది నా దగ్గర. ఓ చాప్టర్ ఉంది సార్, మీరేం సార్ డెప్త్కి పోయి చెప్పలేదు ఏంటి సార్ అంటే, 45 డేస్ ఎట్లా చెప్తారు డెప్త్కి? నీ అకాడమిక్ ఇయర్ ఎంత ఉంటుంది? 200 రోజులు ఫస్ట్ ఇయర్, 200 రోజులు సెకండ్ ఇయర్, 400 రోజులు చదివిన నువ్వు కంటెంట్ని 40 రోజుల్లో పూర్తి చేస్తే అక్కడ చెప్పినట్టు ఇక్కడ ఎట్లా చెప్తారు? చాలు, ఒక్క కారణం దగ్గర ఆన్సర్ ఏముంది? మోసం చేయటానికి అంత సింపుల్ రీజన్ ఉంది. ఈ మాట నేను అయినా కూడా ఇప్పుడు ఎందుకు అంటున్నానంటే, మా కమిట్మెంట్ అలాంటిది. మీరు మా క్లాసెస్ వింటే మీకు అర్థమవుతుంది ఎంత బేసిక్స్ నుంచి ఎంత డెప్త్కి నా క్లాస్ చూడండి. ఒక్కొక్కటి గంటన్నర ఆ పైనే ఉంటుంది. మీకు గంటంబావులలో క్లాసెస్ అయిపోయి 40 రోజుల్లో సింగిల్ సెషన్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ క్లోజ్ అయిపోతుందంటే, ఇక అది ఎలా క్లోజ్ అయిపోతుందో ఎలా చెప్తారు అనేది నాకు కూడా తెలియదు. కానీ ప్రతిరోజు 2 మ్యాథ్స్ సెషన్స్ పెడితేనే 60 రోజులు నడిపితే కానీ మ్యాథ్స్ సిలబస్ కంప్లీట్ కావట్లేదు. అంటే అంత డీటెయిల్డ్గా నేను తయారు చేసాను ప్రతి చాప్టర్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో అది సెషన్కి సంబంధించిన 4 సెషన్స్. సెషన్తో పాటు మీకు ఒక వర్క్షీట్ కూడా ఎగ్జామే. అందులో మీకు 15 to 20 లేదా 25 క్వశ్చన్స్ ఆ చాప్టర్ వెయిటేజ్ని బట్టి ఉంటాయి. ప్రతి వర్క్షీట్ని మీరు ఎగ్జామ్గా భావించి తీసుకోండి. మ్యాథమెటిక్స్ మీకు క్వశ్చన్ పేపర్తో పాటు అంటే వర్క్షీట్తో పాటు సొల్యూషన్స్ కూడా మీకు పెడతాను నేను. సో మేము సొల్యూషన్స్ చేసి పెడతాను. సొల్యూషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. బట్ ఎప్పుడు చూడాలి? ఎగ్జామ్ రాసాక చూడాలి. తప్పులు మీరు సరి చేసుకోండి. బాగా మీరు వర్క్ చేశాకనే సొల్యూషన్ చూడండి. సొల్యూషన్ పేపర్ అందుబాటులో ఉంది కదా అని ఫస్ట్ క్వశ్చన్ ఏదో నామకే వస్తే ట్రై చేసామంటే సొల్యూషన్ చూడకండి, ఉపయోగం ఉండదు. స్ట్రగుల్ చేయండి. హర్డిల్స్ని దాటిన వాడు నిలబడతాడు. చిన్న వాటికి కుంగిపోయినవాడు ఎటు కదలేడు. సో ఆ స్ట్రాంగ్ విల్ని మనసులో పాతుకొని మీరు వర్క్ స్టార్ట్ చేయండి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. సో షెడ్యూల్లో 4 సెషన్స్ ఉంటాయి. 60 రోజుల టైం టేబుల్. 18వ తారీఖు స్టార్ట్ అవుతుంది మన కోచింగ్. మే 16వ తారీఖుతో ఎండ్ అవుతుంది. మే 16, 60 రోజులు. సో ఇందులో ప్రతిరోజు సెషన్స్తో పాటు ఒక డ్యూరేషన్ ఆఫ్ టైం అయిపోయిన తర్వాత, అంటే ఒక పోర్షన్ అయిపోయిన తర్వాత, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో సర్టెన్ పోర్షన్ అయిపోయిన తర్వాత మీకు పార్ట్ టెస్ట్ అని కండక్ట్ చేస్తాం. అలా 3 పార్ట్ టెస్టులు ఉంటాయి. సో ఆ పార్ట్ టెస్ట్ 1, పార్ట్ టెస్ట్ 2, పార్ట్ టెస్ట్ 3, అందులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 3 పార్ట్ టెస్టులు రాస్తారు. ప్రతిరోజు 4 ఎగ్జామ్స్ రాస్తూనే మళ్ళీ 3 పోర్షన్స్ అయిపోయాక 3 పార్ట్స్గా 3 పార్ట్ టెస్టులు రాస్తారు. సో పార్ట్ టెస్టులు రాసిన తర్వాత మే 10వ తారీఖున మ్యాథమెటిక్స్ మీద
కంప్లీట్ మ్యాథమెటిక్స్ మీద మీకు గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, కంప్లీట్గా మ్యాథ్స్ బుక్ మించి. తర్వాత మే 12వ తారీఖున కంప్లీట్ ఫిజిక్స్ మీద ఉంటుంది. మే 14వ తారీఖున కంప్లీట్ కెమిస్ట్రీ మీద మీకు గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఇది ఓన్లీ సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్లు. ఇక లాస్ట్ మే 16వ తారీఖున అండ్ యువర్ మాక్ ఎంసెట్ ఎగ్జామినేషన్. సో మీరు రియల్ ఎంసెట్ ఎగ్జామ్కి ఎట్లాంటి ట్రయల్ ఇస్తారో, మీరు నిజంగా డెడికేటెడ్గా వర్క్ చేసిన వాళ్ళు అలా దానికి రాయండి. సో పాజిటివ్ మార్క్స్తో బయటకు వస్తారు. ఆ పాజిటివ్ వైబ్తో మీరు యాక్చువల్ ఎంసెట్ ఎగ్జామ్ని తీసుకుంటారు. సో ఇన్ని ఎగ్జామ్స్తో పాటు ఇంకొకటి ఉంది, ఏంటంటే మ్యాథమెటిక్స్ ఒక సర్టెన్ యూనిట్ అయిపోయిన తర్వాత మ్యాథమెటిక్స్ వరకే సెపరేట్ ఎగ్జామ్స్ అండి. ఎందుకంటే మ్యాథ్స్ మీద ఈసారి ఎక్కువ ఫోకస్ పెట్టాం. ఉదాహరణకి జామెట్రీ అయిపోయింది అనుకోండి, జామెట్రీ లోకస్తో మొదలు పెడితే సెకండ్ ఇయర్ హైపర్బోలా వరకు జామెట్రీ అంతా అయిపోయాక ఓన్లీ జామెట్రీ మీద ఎగ్జామ్, ట్రిగనామెట్రీ అయిపోయాక ట్రిగనామెట్రీ మీద ఎగ్జామ్, అండ్ క్యాలిక్యులస్ అయిపోతే క్యాలిక్యులస్, జూనియర్ క్యాలిక్యులస్, సీనియర్ క్యాలిక్యులస్ రెండు పెడుతున్నాయి ఈసారి క్యాలిక్యులస్ మీద, ఆల్జీబ్రాయిక్, అట్లా మ్యాథమెటిక్స్లో మళ్ళీ వేరే సెపరేట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి సో ఇది ఎంత స్ట్రాంగ్ షెడ్యూల్ అనేది మీరు అర్థం చేసుకోండి. మా స్ట్రాంగ్ షెడ్యూల్ని నేను ఓన్లీ మా పిల్లలకే, పర్చేస్ చేసిన పిల్లలకే కనిపించాలి, వాళ్ళు మాత్రమే చూసి దీని ప్రకారం ప్రిపేర్ అవ్వాలని నేను ఓపెన్గా పెట్టలేదు. మీరు షెడ్యూల్ అడుగుతున్నారు కాబట్టి బ్రీఫ్ అవుట్లైన్స్ ఇచ్చాను నేను. సో ఇప్పుడు తెలంగాణ వాళ్ళు చూడండి, తెలంగాణ వాళ్ళకి 41 డేస్ ఉన్నాయి. అయితే ఈ 60 డేస్లో వీళ్ళు ఏమేం చేస్తారో, వీళ్ళు 41 డేస్లో ఒక్క బాక్స్ కూడా తేడా లేదు, ఒక్క బాక్స్ కూడా తేడా నేను ఉంచలేదు. ఇందులో ఫంక్షన్స్ ఎన్ని రోజులు చెప్తాను, ఎన్ని సెషన్స్లో చెప్తానో, ఇందులో ఫంక్షన్స్ అన్ని సెషన్స్ చెప్తాను. ఇందులో ట్రిగనామెట్రీ ఎన్ని సెషన్స్ నడిస్తే ఇందులో ట్రిగనామెట్రీ అన్ని సెషన్స్ నడుస్తాయి. సో ఎక్కడా తేడా లేదండి. వీళ్ళకి తక్కువ రోజులు ఉన్నాయి కదా బాబు, ఈ చాప్టర్ చెప్పనులే, నీకు రోజులు లేవు కదా అని నేను అంటానికి లేదు. సో వీళ్ళిద్దరు పే చేస్తుంది ఒకటే. సార్ పేమెంట్ విషయం పక్కన పెట్టండి, ప్రిపరేషన్ మాత్రం ఇద్దరికి సమానమే. నాకు ఇద్దరు 2 రాష్ట్రాల స్టూడెంట్స్ సమానమే. కాకపోతే వీళ్ళకి 5 సెషన్స్ ఉంటాయి, వీళ్ళకి 4 ఉంటాయి, వీళ్ళకి 5 ఉంటాయి. కష్టం ఎక్కువ ఉంటుంది. సో కష్టపడటానికి సిద్ధపడండి. ఆ కష్టం ఇచ్చే ఫ్రూట్స్ చాలా సంతోషాన్ని ఇస్తాయి. నిజంగా చెప్తున్న, జీవితంలో కష్టం నుంచి వచ్చిన పండ్లు ఇచ్చే ఆనందం మీరు ఒక్కసారి అనుభూతి చెంది చూడండి. జీవితాంతం మీరు అలా కష్టపడటానికి అలవాటు పడిపోతారు, కాదు వ్యసనంగా మార్చుకుంటారు కష్టపడటాన్ని. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో సెషన్ 1 6కి ఉంటుంది, సెషన్ 1 9కి ఉంటుంది, సెషన్ 3 12కి ఉంటుంది, సెషన్ 4 3:30కి ఉంటుంది, సెషన్ 5 6కి ఉంటుంది. ఈ 5 సెషన్లలో 3 సెషన్లు మ్యాథ్స్, 1 ఫిజిక్స్, 1 కెమిస్ట్రీ ఒక రోజు ఉంటే, ఇంకో రోజున 2 మ్యాథ్స్ 2 ఫిజిక్స్ 1 కెమిస్ట్రీ, ఇంకో రోజున 2 మ్యాథ్స్ 2 కెమిస్ట్రీ 1 ఫిజిక్స్. సో సైకిల్గా తిరుగుతూ ఉంటుంది, ఎందుకంటే అన్ని సబ్జెక్టులకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి. సో దీంట్లో లాగానే వీళ్ళకి పార్ట్ టెస్ట్లు ఉన్నాయి, వీళ్ళకి గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి, వీళ్ళకి మాక్ ఎంసెట్ ఉంది, వీళ్ళకి కూడా మ్యాథమెటిక్స్లో స్పెషల్ యూనిట్ వైజ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఇది మీరు అడిగిన షెడ్యూల్ మీకు నేను అందుబాటులో ఉంచాను. మీరు నన్ను అడిగారు ఒకళ్ళు, సార్ ఈ షెడ్యూల్ మాకు ఈవినింగ్ ఇవ్వండి సార్, మేము డే టైంలో ఆఫ్లైన్ కోచింగ్ వెళ్తున్నాం, ఈవినింగ్ వచ్చాక చూసుకుంటాం అన్నారు. నాకు నేనేం చెప్పాలో అర్థం కాలేదు. మీకోసం కాదండి నేను తయారు చేసింది, నన్ను నమ్మి ఎక్కడికి పోకుండా నేనే వాళ్ళకి ఖచ్చితంగా మంచి మార్క్స్ వచ్చేలాగా ప్రిపేర్ చేపిస్తాను. నన్ను నమ్మిన వాళ్ళ కోసం ద బెస్ట్ ఏమి ఇవ్వగలను అని ఆలోచించి తయారు చేశాను. నువ్వు పోయి మార్నింగ్ అంతా ఆఫ్లైన్ పోయి, లేకపోతే ఇంకెక్కడో క్లాసెస్ విని ఈవినింగ్ వచ్చి 2 పడవల ప్రయాణం చేయకండి. మీరు ఆఫ్లైన్ కోరుకున్నారు, అక్కడ మీరు కంప్లీట్ వర్క్ పెట్టండి, మీ మనసంతా అక్కడ పెట్టండి, బెస్ట్ మీరు ఇవ్వండి, అక్కడ ర్యాంక్ తెచ్చుకోండి. లేదా ఇక్కడ కష్టపడండి. అటు ఇటు 2 పడవల ప్రయాణం ఎప్పుడూ ప్రమాదం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నేనని కాదు, ఎవరికైనా. కాబట్టి షెడ్యూల్ ఈజ్ షెడ్యూల్. దీంట్లో ఎలాంటి మోడిఫికేషన్స్ ఉంటాయి, ఏమైనా టైమింగ్స్ చేంజ్ ఉంటే మీకు యాప్లో నేను అప్లోడ్ చేస్తాను. సో మీ టైం చాలా తీసుకున్నాను, నాకు సెలవు ఇప్పించండి. థ్యాంక్ యూ. జై హింద్.